హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ సర్టిఫైడ్ చక్రధర్ గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటిది, అసలు ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కొన్ని డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్, ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఏంటంటే కంపల్సరీగా డైరెక్ట్గా అవి స్టాక్స్ కొంటారు వాళ్ళు. కాకపోతే ఇందులో రిస్క్ తగ్గాలి అంటే మాత్రం మినిమం 5 ఏళ్ళు. మేము చూసిన ఈ గత 20 సంవత్సరాల్లో మాకున్న అనుభవం మేరకు ఏంటంటే, ఎవరైతే కనుక 5 years కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, లేదా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి 5 ఏళ్ళు ఆగుతారో, వాళ్ళకి మాత్రం జీరో రిస్క్ అండి. వాళ్ళకి రిస్క్ ఏం లేదు. ప్రిన్సిపల్కి మంచి రిటర్నే వచ్చింది. ఆ సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే, ఒక లాంగ్ టర్మ్ హారిజన్లో మ్యూచువల్ ఫండ్స్లోకి రావాలి. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళు మైండ్లో పెట్టుకోవాల్సిన రెండు. ఒకటి ఏంటంటే లాంగ్ టర్మ్, అంటే ఇవాళ ఇన్వెస్ట్ చేసి ఒక 6 నెలల్లో తీసేసుకుందాం డబ్బులు అంటే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ కాదండి. దానికంటే ఎఫ్డీఏ బెటర్. ఒకవేళ కనుక లాంగ్ టర్మ్ కోసం ఒక 5 years నాకు టైం ఉంది, మా పిల్లల చదువుకి వాళ్ళ పెళ్ళిళ్ళకి కావచ్చు, లేదా మా రిటైర్మెంట్కి కొంచెం ఒక 15 years టైం ఉంది అనుకుంటే మాత్రం ఒక లాంగ్ టర్మ్ హారిజన్లో అయితే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, బయట ఒక మంచి ఫార్ములా ఉంది. 15 × 15 × 15 = 1 crore అంటారు. అంటే ఏంటంటే ఎవరైనా సరే 15,000 పర్ మంత్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 15% కనుక రిటర్న్ ఇస్తే కనుక 15 నెలల్లో వాళ్ళకి 1 crore వస్తుందండి. అది వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే కేవలం 27 lakhs. వాళ్ళు పెట్టిన 27 lakhsకి మనకి 1 crore దాకా మనకి లాభాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ ఇదే ఫార్ములా ఫాలో అవుతారండి. 15 × 15 × 15 = 1 crore. కాకపోతే గణనీయంగా 15 years కనుక ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి 1 crore వస్తుంది. అయితే 1 crore మనకి ఎలా వస్తుంది అంటే స్టార్టింగ్లోనే పెద్దగా కనిపించదు రిటర్న్. ఎప్పుడైనా చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో అనేది ఫస్ట్ 9 years వరకు కూడా మనకి రిటర్న్ పెద్దగా కనిపించదు. మనం పెట్టిన అమౌంట్కి ఒక 5 lakhs 6 lakhs డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎప్పుడైతే అసలు రిటర్న్ స్టార్ట్ అవ్వాలో అది 10th year నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్. ఎక్కడైతే కాంపౌండింగ్ అన్న మాట వచ్చిందో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ కంటే కూడా టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఈవెన్ చూడండి, ప్రమోషన్ అంటాం. మనం జనరల్గా ఒక కంపెనీలో ఒక ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవుతాం. తర్వాత ఒక టీమ్ లీడరు, తర్వాత సీనియర్ టీమ్ లీడరు, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా లైఫ్ స్టైల్గా ప్రమోషన్ ఉంటుంది. చూడండి, కొన్నాళ్ళు మధ్య తరగతిగా ఉన్న తర్వాత కూడా ప్రమోషన్ తీసుకొని కొంచెం మనం హై లెవెల్కి వెళ్ళొచ్చు, హైయర్ ఇన్కమ్ గ్రూప్కి వెళ్ళొచ్చు. సో అలా ఎవరైతే తన జీవితంలో మనం ఉన్న లైఫ్ స్టైల్ నుంచి ఒక మెరుగైన లైఫ్ స్టైల్కి ఒక ప్రమోషన్ తీసుకోవాలి అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈవెన్ ఒక 1,500 రూపాయలతో కూడా 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. కాకపోతే టైం పడుతుంది. ఈవెన్ 15 months 1,500 రూపీస్ ప్లస్ ఎవ్రీ మంత్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎస్ఐపిలో 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 1 crore వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈవెన్ 18 ఏళ్ళు వచ్చిన కుర్రాడు కూడా ఇవాళ మంచిగా జాబ్ చేస్తున్నారు, ఎక్కడొక్కడ జాబ్ చేస్తున్నారు. 20 years వచ్చిన అతను కూడా ఇవాళ రేపు చిన్న జాబ్స్ దొరుకుతున్నాయి. సో అలా చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అదృష్టం ఇవాళ మార్కెట్లో. అప్పుడు మొదలుపెట్టినా కూడా 1,500 నెల వేసుకున్నా వాళ్ళకి ఒక 55 ఏళ్ళు వచ్చేసరికల్లా 1 కోటి రూపాయలు అనేది వాళ్ళు చూస్తారు. కాబట్టి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో మనం ఎక్కువ లాభం పెంచుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ ఆప్షన్. అలాగే చూడండి, చాలామంది అడుగుతారు, మాకు అంతకాలం మేము వెయిట్ చేయలేము, మాకు 5 సంవత్సరాలనే 1 కోటి రూపాయలు కావాలి అంటే మాత్రం నెలలో 1,00,000 రూపాయలు వేయాల్సి ఉంటుంది. అలా అమౌంట్ ఎక్కువ పే చేయాలి ఉంటుంది. సో మనం ఎంత అమౌంట్ ఎక్కువ పే చేస్తే ఆ డ్యూరేషన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మిడ్ క్యాంప్, లార్జ్ క్యాంప్, స్మాల్ క్యాంప్కి ఉన్న తేడాలు ఏంటి సార్ అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో? అదేనండి, మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఈ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం 101 కంపెనీ నుంచి 250 కంపెనీ ఈ ర్యాంక్లో ఉన్న మధ్యలో ఉన్న కంపెనీస్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అప్పుడు మహీంద్రా కావచ్చు, అలాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి మిడ్ క్యాప్ కిందకి వస్తాయి. సో వాటిలో ఏంటంటే మీకు రిటర్న్ ఈక్వల్గా ఉంటుంది, అట్ ద టైం రిస్క్ కూడా బాగానే ఉంటుంది. సో అలాంటివన్నీ అలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే సపోజ్ కస్టమర్ ఒక ఏజ్ని బట్టి ఉంటుందండి. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కొంతమంది 55 ఏళ్ళు వాళ్ళు వస్తారు. 55 years వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మనం సజెస్ట్ చేయలేం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెద్ద ఏజ్ లేదు, అప్పటిదా దాచుకున్న డబ్బుల్ని కూడా కొంచెం రిస్క్లో పెట్టలేం. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం లార్జ్ క్యాప్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ లార్జ్ క్యాప్లో ఒకటి గుర్తుంచుకోండి, సేఫ్టీ ఉంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీస్లో మీకు సేఫ్టీ ఉంటుంది, రిటర్న్ తగ్గుతుంది. కానీ స్మాల్ క్యాప్లో ఏంటంటే రిటర్న్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటిది, ఎలాంటి క్రమంలో వెళ్ళాలి, చాలా విషయాలు చెప్పుకున్నాం. అండ్ మరీ ఇంటర్వ్యూతో కలుద్దాం సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.